అతనికి నోవాహు అని పేరు పెట్టెను. నోవాహు లెమెకు నోవహును కనిన తరువాత 795 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లెమెకు దినములన్నీయు 777 అప్పుడతడు మృతి పొందెను. నోవాహు 500 గలవాడై షేమును, హామును, యాపెతును కనెను. నరులు భూమి మీద విస్తరింప నారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములో నరమాతృలయ్యున్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగును అని అనెను.